గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం స్వచ్ఛ కేర్ అండ్ కెరియర్ చారిటీ ఎస్వీకే సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, గచ్చిబౌలి పరిసరాల్లో 120 స్లమ్స్ నుంచి వచ్చిన నిరుపేదలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు స్వచ్ఛ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్ చంద్ర తెలిపారు. ప్రతి నెల నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారు 500 నుండి 800 మంది వరకు వస్తారని, షుగర్, రక్తపోటు, గైనిక్, దంత, పల్స్, కంటి, చిన్నపిల్లలు వస్తున్నారని, వారికి 40 డాక్టర్ల నిపుణుల బృందంతో పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నడవలేని వృద్ధులు, రోగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ఏడాదిలో 150 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. వచ్చిన రోగులకు సరిపడా మందులను ఉచితంగా అందిస్తున్నట్టు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ఐటీ ఉద్యోగులతో పాటు వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి తమకు వాలంటీర్లుగా ఉంటూ సహాయాన్ని అందిస్తున్నారని స్వచ్ఛ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్ చంద్ర తెలిపారు. మొదటి ఆదివారం నాడు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దాదాపు మన గచ్చిబౌలి శివారులో చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 120 స్లమ్స్ నుంచి, మురికివాడల నుంచి పేద ప్రజలు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ సదుపాయాలను ఉపయోగించుకుంటున్నారు. స్వేచ్ఛ, సిసిసి, సుందర విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి క్యాంపులో ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. ఈ ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వాలంటీర్స్గా పనిచేస్తుంది. దీంట్లో దాదాపు 40 మంది డాక్టర్లు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి వస్తున్నారు. ఈ గైనకాలజిస్ట్, గైనకాలజీ, పీడియాట్రిషియన్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, తర్వాత కార్డియాలజీ వంటి స్పెషలైజేషన్ సేవలతో పాటు జనరల్ ఫిజిషియన్స్ కూడా దీంట్లో సేవలు అందిస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరాన్ని ఇది 2వ సంవత్సరం పూర్తవుతుంది. దాదాపు 24 క్యాంపులు ఇప్పటికే నిర్వహించాం. 5,000 మంది పైన పేషెంట్లు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు యూనిక్ పేషెంట్స్. ప్రతి మెడికల్ క్యాంప్కి దాదాపు 650 నుంచి 700 మంది పేషెంట్లు వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు కనీసం 2 డాక్టర్లతో 2 కన్సల్టేషన్స్ ఉంటాయి. దాదాపు 1200 కన్సల్టేషన్స్ వరకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ అందరికీ నెలకు సరిపడా వైద్య సదుపాయాలను, మందులను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 150 మంది వరకు క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించాం. 4,500 మంది పైచీలకు ముందు వాళ్ళకి కళ్ళజోళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ మురికివాడల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ, ఈ స్లమ్స్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైనా ఇక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని కూడా ఏర్పాటు చేశాము. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఉంటుంది. 7 సీటర్ ఆటోల్లో వాళ్ళ పేషెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ మందులు ఇవన్నీ కూడా సిసిసి సంస్థ ఆధ్వర్యాన పంపిణీ చేస్తున్నాము. అట్లాగే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, పేద ప్రజలకు ఎవరైనా సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ పిల్లలు ప్రతి నెల ఇక్కడికి వచ్చి అరటిపళ్ళు, పులిహార పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు. ఇది దాదాపు గత సంవత్సర కాలంలో మొదటి సంవత్సరం పరిశీలించిన తర్వాత రక్తహీనత అనేటువంటిది సాధారణ సమస్యగా కనిపించింది. ఒక క్యాంపెయిన్ టేకప్ చేసి దాదాపు 3,000 మంది మహిళల పైన రక్తహీనతకు కావాల్సినటువంటి మందులను ఇవ్వటం జరిగింది. రెగ్యులర్ ట్రీట్మెంట్లో భాగంగానే ఈ ఇంపాక్ట్ మూలంగా ఎట్లా ఉంది అంటే కనుక దాదాపు ఇళ్లల్లో పనిచేసుకుంటున్న మహిళలు కావచ్చు, శ్రామిక మహిళలందరిలో కూడాను అవేర్నెస్ పెంచడానికి కూడా ఉపయోగపడింది. ఇప్పుడున్నటువంటి డేటా మొత్తం అనలైజ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకో స్పెషల్ క్యాంపెయిన్ మీద కూడా, ఫోకస్ క్యాంపెయిన్ కూడా చేపట్టబోతుంది. అధ్యక్షుడు